హాయ్ అమ్మా. ఇవాళ స్కాన్ చేసి చూద్దాం. ఎన్నో నెల ఇప్పుడు? హాయ్ మ్యామ్, నాకు 4వ నెల మ్యామ్ ఇప్పుడు. ఓకే, అంతా బాగుందమ్మా. మ్యామ్ ఒకసారి మా అత్తమ్మని పిలవరా? ఒకసారి చూస్తానన్నారు మా అత్తమ్మ. సిస్టర్, వాళ్ళ అత్తయ్యని పిలవండి. నమస్తే మేడం, అంతా బాగుందా? నమస్తే అమ్మా. స్కాన్ అంతా బాగుంది. మేడం అడుగు తమ్ముడు బాగున్నాడా అని. అమ్మా, తమ్ముడు చెల్లి ఇలాంటి మాటలు ఇక్కడ మాట్లాడొద్దమ్మా. ఎవరికి చెప్పను మేడం, చెప్పండి. మేడం నాకు ఇంతకుముందు 2 ఆడపిల్లలే ఉన్నారు మేడం, ప్లీజ్ ఎవరో కొంచెం చెప్పరా? అమ్మా, మీరు ఎవరికి చెప్పరమ్మా. ఇది అగేన్స్ట్ ద లా. ఆడపిల్ల మగపిల్లాడు అనేది చెప్పకూడదు. అయినా ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లాడు అయితే ఏంటి, మనకు కావాల్సింది పిల్లలు హెల్తీగా పుట్టడం. ఈ యాటిట్యూడ్ మారే వరకు ఐ థింక్ దెర్ ఇస్ నో హోప్ కదా. ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ ఆడపిల్లలు అనగానే ఏడవడము, ఆడపిల్ల పుట్టగానే వదిలేసి వెళ్ళడము చేస్తున్నారు. బట్ డూ యూ థింక్ 2025లో కూడా మనం ఈ డిస్క్రిమినేషన్ చేయాలా? ఇప్పుడు అసలు లీడింగ్ అసోసియేషన్స్ అన్నిట్లో ఆడపిల్లలే లీడ్ చేస్తున్నారు. అంతెందుకు, మీ డాక్టర్స్ అయినా మేము కూడా ఆడపిల్లలమే. మేము చదువుకొని ఇంతమందిని హెల్ప్ చేస్తున్నప్పుడు వై ఆర్ యూ బీయింగ్ అషేమ్డ్ ఆఫ్ హ్యావింగ్ అ గర్ల్ చైల్డ్? ఆడపిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళకి ఈక్వల్ హోప్ అండ్ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి.